మనం అప్పుడప్పుడు చాలా చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఏడుస్తూ ఉంటాము. అది తప్పేం కాదు. కానీ దాని వెనక ఉన్న రీజన్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్‌లీ అసలు ఈజీగా ఎమోషనల్ అవ్వడంలో తప్పేమీ లేదు. అది మన తప్పు కాదు. కానీ చాలా రోజుల నుంచి ఒకవేళ ఆ ఎమోషన్స్ అన్నీ సప్రెస్ చేసి ఉండడం వల్ల అవి ఒక్కసారి బయటకొచ్చేసరికి మనకెలా అనిపిస్తుందంటే, చిన్న విషయానికి కూడా నేనెందుకు ఏడుస్తున్నాను అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ రీజన్ ఏంటంటే, మన హ్యూమన్ బ్రెయిన్‌కి లిమిటెడ్ కెపాసిటీ ఉంది. అది ఒక లిమిట్ వరకు మాత్రమే కంట్రోల్‌లో ఉంచగలం మనం. మన స్ట్రెస్, డిసప్పాయింట్‌మెంట్, క్రిటిసిజమ్స్, డిప్రెషన్స్ అన్నీ మన మైండ్‌లో స్టోర్ అవుతూ ఉంటాయి. అలా స్టోర్ అయినప్పుడు ఒక్కరోజు బయటకు రావాలి అంటే అది ఏడుపు ద్వారా, కన్నీళ్ళ ద్వారా బయటకొస్తుంది. అందుకే మనం చిన్న ట్రిగర్‌కి గూడా చాలా పెద్ద రియాక్షన్ ఇచ్చినట్టు చిన్న విషయానికి కూడా ఏడ్చేస్తూ ఉంటాం. సెకండ్ రీజన్ ఏంటంటే, కొన్నిసార్లు మనకే ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తాం. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. బయట నుంచి వచ్చే సపోర్ట్ తక్కువ ఉంటుంది. అలాంటి ఫేజ్ గుండా వెళ్తున్నప్పుడు మనం చిన్న విషయానికి గూడా ఈజీగా బ్రేక్ అయిపోయి ఏడ్చేస్తుంటాం. థర్డ్ రీజన్ ఏమై ఉండొచ్చంటే, ఫిజికల్ రీజన్స్ ఉంటాయి. ఒకవేళ మనం నిద్ర తక్కువ పోయి, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేకపోతే ఫెటీగ్ ఉన్నా సరే, ఇవన్నీ కూడా కన్నీళ్ళని చాలా ఫాస్ట్‌గా ట్రిగర్ చేస్తాయి. మన ఫిజికల్ బాడీ వీక్ అయినప్పుడు మన ఎమోషన్స్ సర్ఫేస్ అంటే పైకొస్తూ ఉంటాయి. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇది చాలా నార్మల్ అని గ్రహించండి. మీ మీద మీరు ప్రెషర్ పెట్టుకోవద్దు. సెన్సిటివిటీ అంటే వీక్నెస్ కాదు. దీనికి ఒక్క ప్రాక్టికల్ అండ్ ఎవిడెన్స్తో ఉన్న సొల్యూషన్ ఏంటంటే జర్నలింగ్. మన మైండ్లో వెళ్తున్న స్ట్రెస్ కానీ, డిసప్పాయింట్మెంట్స్ కానీ, మన ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ని కానీ మనం పేపర్లో పెట్టినప్పుడు, మనం వాటిని చూసినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. నేను దేని గురించి ఫీల్ అవుతున్నాను, నా ట్రిగర్ ఏంటి, ఒకవేళ మా హస్బెండ్ ఇలా అంటే నేను ట్రిగర్ అవుతున్నానా, లేకపోతే నా పిల్లలకి ఇలా అయినప్పుడు ట్రిగర్ అవుతున్నానా, లేకపోతే నా బాస్ ఇలా అన్నప్పుడు ట్రిగర్ అవుతున్నానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆ ట్రిగర్ విషయంలో మీరేమైనా చేయగలరా, ఆ ట్రిగర్కి మీరు డిస్ట్రాక్ట్ అవ్వగలరా, డిస్టెన్సింగ్ ఉండగలరా, లేకపోతే మీరు ఏం చేస్తే మీరు ఆ ట్రిగర్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయగలరా అన్నది ఆలోచించుకోండి. కొన్నిసార్లు మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే ఆ ట్రిగర్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయగలుగుతాము. కొన్నిసార్లు ఆ ట్రిగర్ మనతోనే ఉంటుంది, మనం ఏమీ చేయలేము. అలాంటప్పుడు ఈ జర్నలింగ్ అనేది మన ఫీలింగ్స్ని మనం బయట పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే, మన మాటలు, మన బాధలు ఎవరితో అన్నా చెప్పుకున్నంత రిలీఫ్ వస్తుంది. ఎవరో నా బాధ వింటున్నారు అని. ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్ మీద ఎక్కువ ఎప్పుడు రిలై అవ్వలేము. వాళ్ళు మనకి అందుబాటులో ఉండకపోవచ్చు. సో ఒక బుక్, పేపర్ అనేది మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే పవర్ఫుల్ టూల్స్. సో జర్నలింగ్ రాసినప్పుడు ఏమవుతుందంటే, మన ఫీలింగ్స్ని, మన బాధల్ని మనం ఎవరితోనో చెప్పుకున్నంత రిలీఫ్ వస్తుంది. మనం ఏడ్చే ప్రతి ఏడుపులోనూ ఒక చెప్పుకోలేని స్టోరీ ఉంటుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే, ఎమోషనల్గా ఉండడం అనేది వీక్నెస్ కాదు. మన ఎమోషన్స్ గురించి మనం సెల్ఫ్ అవేర్గా ఉండడం అన్నది చాలా స్ట్రెంగ్థనింగ్ విషయం. అది చాలా పవర్ఫుల్ థింగ్.